చిన్న శ్రీశైలం యాదవ్ పరిచయం అయ్యారు. ఓహో, అంటే చిన్న శ్రీశైలం శ్రీహరి గారు, మన యాక్టర్ శ్రీహరి. యాక్టర్ శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఓకే, వీళ్ళందరూ, దానం నాగేంద్ర గారు, అంటే వేరే పిక్చర్ ఓపెనింగ్స్ లో అలా పరిచయం అయ్యారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళంతా సాల్వ్ చేశారు. తర్వాత అందరూ ఇప్పుడు శ్రీశైలం యాదవ్, ఎందుకంటే ఆయన జూబ్లీ హిల్స్ లో అప్పుడు యూసుఫ్ కూడా ఉండేవారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి షాప్ ఓపెనింగ్స్ కృష్ణానగర్లో, అవును, అంటే సెలూన్ కూడా ఓపెన్ చేశాను నేను. ఓకే, అవును, సో ప్రతిదీ నా చేతుల మీద ఓపెన్ చేసి, అన్న మీరు అందరితో క్లోజ్ అవ్వాలి. ఆ టైంలో నాకు కొంచెం ఏదో కొన్ని పండగ దేనికో ఈ చందాలు అడగడానికి కొందరు వచ్చేవారు. బట్ యాక్చువల్ వాళ్ళు రాలే. వీళ్ళందరూ ఏంటంటే సూడో, ఓకే, ఊరికే డబ్బులు లాగడానికి గేట్ దగ్గరకు వచ్చి వాచ్మెన్ ని పట్టుకొని బెదిరించడం అది ఇది చేశారు. నాకు 2-3 సార్లు చెప్పాడు. అప్పుడు నేను ఒకరోజు నైట్ 4-5 మంది వచ్చినప్పుడు నాకు లోపల ఫోన్ వచ్చింది, అంటే ఇంటర్కామ్ ఫోన్ వచ్చింది. అవును, ఇట్లా జనాలు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వచ్చారండి అని చెప్తే, సరే నువ్వు అక్కడే ఉండు మాట్లాడుతుండ్రు వాళ్ళతో చెప్పి నేను టక్కని శ్రీశైలం ఫోన్ చేసి, శ్రీశైలం అన్న ఇట్లా చెప్పాను కదా వాళ్ళు వచ్చేదారంటే, అలాగే ఉండన్నా వాళ్ళతో మాట్లాడుతుండే నేను పంపుతాను చెప్పి ఒక 4 లారీ మనుషులు పంపాడు. ఓకే, 4 లారీలు ఫుల్. వాళ్ళది 200 మంది ఉంటారు ఈజీగా. వాళ్ళు మొత్తం బెదిరిపోయారండి. ఇదేంటి ఇది, పైగా వచ్చిన 400 మంది కూడా ఏంటంటే అంత తెలిసిన వాళ్ళే మొత్తం. సో ఇంకా అక్కడతో నాకు వాళ్ళ డిస్టర్బెన్స్ కట్ అయిపోయింది. ఓకే, సో అప్పుడు శ్రీశైలం నాకు ఆయన చెప్పారంటే, అన్న నేను ఇక్కడ ఉన్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు నాకు ఫోన్ చేయండి. ఓకే, రారు, ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది నేను ఇక్కడ ఉన్నానని. సో మీరు ధైర్యంగా ఉండండి ఇక్కడ అని చెప్పేసి అట్లా ధైర్యం భరోసా ఇచ్చి అలా మెల్లిమెల్లిగా నాకు ఫ్రెండ్ అయిపోయి, నేను వెళ్తున్న కరాటే ఫంక్షన్స్ అంతా ఆయన స్పాన్సర్ చేయడం, మేము కలిసి బయటికి వెళ్ళడం. అదే ఈ గ్రూప్ శ్రీహరి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటకు అలా వెళ్ళి వి యూజ్డ్ టు బి వెరీ క్లోజ్ అనమాట. తర్వాత మెల్లిగా వి బికేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంట్లో ఫ్యామిలీ దీనికి ఆయన పిలవడం, ఆయన ఇంటికి, ఎందుకు ఆయన అంటే నాకు ఇష్టం అండి, నాకంటే ఆయనకి ఇష్టం, అయిపోయింది.